వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. అండ్ నేనైతే ఒక వీడియో షేర్ చేశానండి, కేబిహెచ్పి వీడియో. అక్కడ మీకు నేను షాపింగ్ మాల్స్ షాపింగ్ స్టాల్స్ వరకే చూపించాను. నేనేమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తానని నెక్స్ట్ వీడియోలో చెప్పానమాట. సో ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపించేస్తాను. పెద్ద వీడియో అయితే ఏముండదు, చాలా చిన్న వీడియో. అండ్ కాస్ట్ ఇక్కడ నేను చూపించే దాంతో మీరు అక్కడ కంపేర్ చేసుకోండి, ఓకేనా? నేను షాప్స్ చూపించున్నాను, ఎంతెంత పడ్డాయి అన్నీ చెప్తానమాట. అండ్ మళ్ళీ చెప్పేది, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ప్రజెంట్ అయితే 430 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 కోసం వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి. మీరు ఎంకరేజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా ఛానల్ కోసం, ఓకేనా? సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను. లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అనమాట. లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ మీకు కరెక్ట్ కనిపిస్తున్నాయా? ఓకే, ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఎంత పడ్డాయంటే 500 చెప్పారు వాళ్ళు ఆ షాప్లో. 500 చెప్తే నేను వచ్చేసి 300కి అడిగాను అనమాట. 300కి అడిగితే వాడు వచ్చేసి లేదు మేడం 400 ఇవ్వండి, ఫస్ట్ 450 ఇవ్వమన్నాడు, తర్వాత మళ్ళీ 400 అలా అన్నాడు అనమాట. లేదు నాకు 300కి ఇస్తే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోతున్నానని చెప్తే సరే అని చెప్పి ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ మీకు పెట్టుకొని చూపిస్తాను, ఎలా ఉన్నాయో చూద్దాము. అంటే మీకు సరిగ్గా కనిపించినట్లేదు ఇందాక కూడా. సో పెట్టుకున్నాకైతే ఇలా ఉన్నాయి, నేనే దగ్గర. సో ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మంచి కనిపిస్తున్నాయి. సో ఇలా ఉన్నాయి, కెంపులు పచ్చలు అంటారు కదా. సో కెంపులు పచ్చలు ఇచ్చేసి మనకి ఇలా ఇచ్చాడు. ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, నాకైతే నచ్చాయి. మీకు నచ్చాయో లేదో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? సో అదనమాట ఇయర్ రింగ్స్ది. వర్త్తో కాదో చెప్పండి కమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ టాప్ అనమాట. నాకైతే వైట్ కలర్ టాప్ అయితే అసలు లేదు. సరే ఇంకా వైట్ కలర్ టాప్ తీసుకుందాము అని చెప్పేసి నేను ఇక్కడి నుంచే డిసైడ్ అయ్యే వెళ్ళానులేండి. అప్పుడు ఒక షాప్లోకి వెళ్ళాను, ఐడల్ కలెక్షన్స్ అని మీకు ఒకటి చెప్పాను కదా, ఆ షాప్లో అనమాట. ఆ షాప్లో ఏ టాప్ అయినా మనకి 250, ఇది కూడా 250. నేను సేమ్ ప్యాటర్న్లో బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే నేను కేబిహెచ్పికి థంబ్నెయిల్ ఉంది కదా, షాపింగ్కి వెళ్ళాను అని చెప్పేసి. అండ్ దాంట్లో ఉండే టాప్ కూడా ఇదే అనమాట. ఇది బ్లాక్, అది బ్లాక్, ఇది వైట్, ఓకేనా? అది బ్లాక్, ఇది వైట్ అనమాట. సో సేమ్ ప్యాటర్న్. మనకి ఇక్కడ సెల్ఫ్లోనే వర్క్ వచ్చింది. సరే ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా, లైక్ రిపబ్లిక్ డేకి, ఆగస్ట్ 15కి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఒక గ్రీన్ చున్నీ ఉంది, దాంతో పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే వైట్ కలర్ లెగ్గిన్ అనమాట. ఇది జిఎం లెగ్గిన్ అంటారు కదా, జిఎం కంపెనీది. ఇది కూడా అక్కడే తీసుకున్నాను. ఇది వచ్చి 200 చెప్పారు. క్వాలిటీ వైజ్ అంతా అయితే బాగానే ఉంది. సో నేను ఇది ఐడల్ కలెక్షన్స్లోనే తీసుకున్నాను ఇది కూడా. నెక్స్ట్ ఈ టాప్ అనమాట. ఈ టాప్ ఇక్కడ కాలర్ నెక్ వచ్చింది, ఇది కూడా వైట్ కలరే. అంటే ఫస్ట్ నేను ఈ షాప్కి వెళ్ళిపోయాను అనమాట. ఈ షాప్కి వెళ్ళిపోయేసి తీసేసుకున్నా, కానీ దీంట్లో వైలెట్ కలర్ ఉన్నింది. అరే ఇది నార్మల్గా ఈ రిపబ్లిక్ డేకి, ఆగస్ట్ 15కి అట్లా సెట్ అవ్వదు అని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్యూర్ వైట్ కనిపిస్తే అది తీసుకున్నాను అనమాట. ఇది కూడా 250 రూపీసే. నెక్స్ట్ వచ్చేసి కోట్ అనమాట, బ్లాక్ కలర్ది. ఇది సైడ్లో మనకి స్ట్రీట్స్లో సైడ్ ఒక దగ్గర స్టాల్స్ లాగా పెట్టేసి అమ్ముతున్నారు అనమాట. నేను వీడియోలో మీకు చూపించున్నాను, మీరు అక్కడ కనెక్ట్ చేసుకోండి. ష్రక్స్, లైక్ ఓవర్ కోట్స్, లేకపోతే ఇట్లా మామూలుగా ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు మనం పైన ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటాయి. నేనైతే ఇప్పటి వరకు అయితే తీసుకోలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇదే అనమాట ఫస్ట్ టైము. నాకు చూడగానే ఇది ఎందుకో బాగా నచ్చింది. ఇదైతే 150 రూపీస్ పడింది అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇట్లా మనకి ఈ డిజైన్ కూడా ఇచ్చున్నారనమాట. నేను ఎప్పుడైనా మీకు వేసుకున్నప్పుడు ఇది
ఫోటో చూపిస్తాను. ఇప్పుడు మీకు ఐ మీన్ వీడియోలో అర్థమవుతుందో లేదో ఇది కోట్ లాగా అనమాట. ఓకేనా, చూడండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు లేకపోతే గెట్ రెడీ విత్ మీలో అన్న ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు నేను గెట్ రెడీ విత్ మీ చేయలేదు కదా, మీకు చెయ్యండి అని చెప్పేసి కమెంట్ పెట్టండి, ఖచ్చితంగా చేస్తాను. గెట్ రెడీ విత్ మీ అంటే కొంచెం కష్టం అనమాట. పాపం వీళ్ళందరూ ఎలా తీస్తారో యూట్యూబర్స్, కొంచెం కష్టమే గెట్ రెడీ విత్ మీ. ఆ 1 minute మీకు అంతా చూపించాలంటే. నెక్స్ట్ ఈ టాప్ అనమాట. ఇది స్లీవ్లెస్. చాలా ఆలోచించాను ఇది తీసుకోవడానికి. దీనిపైన కోట్ ఉందిలేండి, బట్ స్టిల్ నేను చాలా ఆలోచించాను. చాలా సార్లు నేను కొనుక్కోవాలి అని ట్రై చేశాను కానీ బట్ ఎందుకో ఎప్పుడు తీసుకోలేదు. ఎన్ని స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా ఇదైతే నాకు బాగా కనిపించేది. ఇది నీ లెంత్ వరకు వస్తుందండి. నేను చాలా హైట్ ఉంటాను కాబట్టి నాకైతే నీ లెంత్ వరకే వస్తుంది. ఇంక కొంచెం ఒక 5 to 5'3" ఉండే వాళ్ళకైతే 3/4 వరకు వస్తుంది అనమాట. ఇదంతా అసలు ఇది నేను చూసి చాలాసేపు చూస్తూ నిల్చున్నాను అనమాట. ఇది నాకు అసలు ఫిట్ అవుతుందా లేదా. అందులో వాడు ఇది వచ్చేసి మనకి 950 అలా చెప్పాడండి, ఆ రేంజ్లో చెప్పాడు. నేనైతే 650కి అడిగాను. ఫస్ట్ 600కి అడిగాను, ఇవ్వలేదు. తర్వాత 650కి అడిగాను. లాస్ట్ అండ్ ఫైనల్ మేడం 700కి అయితేనే ఇస్తాను అన్నాడు. నాకు ఎందుకో ఈ కలర్ లేదు అండ్ ఒక్కసారైనా తీసుకోవాలి అనిపించింది, వేసుకోవాలనిపించింది. సరే అని చెప్పేసి ఇంక తీసుకున్నాను అనమాట. దీనిపైనకి ఓవర్ కోట్ అయితే ఇచ్చాడు. ఒక నిమిషం చూపిస్తాను. సో ఇదనమాట. ఈ కోట్ లేకపోతే ఈ డ్రెస్ నేను తీసుకునేదాన్ని కాదు చెప్పాలంటే. ఈ కోట్ అనేది చాలా మంచి లుక్ అయితే ఇచ్చిందనమాట ఈ డ్రెస్కి. సో మొత్తం ఈ టాప్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ మొత్తం కింద వరకు ఈ కోట్ అనేది ఉంటుంది అనమాట. నేను ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ మనము ఇది వేసుకోకపోయినా ఈ కోట్ అనేది మళ్ళీ వేరే వేరే డ్రెస్సెస్ మీద కూడా యూజ్ అవుతుంది కదా. విడిగా కోట్ అంటే మళ్ళీ చాలా కాస్ట్ ఉంటుందేమో, మళ్ళీ మనం పర్చేస్ చేయలేము అని చెప్పేసి ఇంక తీసుకున్నాను అనమాట. సో ఈ డ్రెస్ అయితే నాకు 700, ఫైనల్ ప్రైస్ 700కి ఇచ్చాడు. సో ఓకే, అంటే నేను మరీ తక్కువ అనుకోవట్లేదు, మరీ ఎక్కువ అనుకోవట్లేదు. ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్. ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అంటారు కదా, అదనమాట. ఇది కూడా కొంచెం కాలర్ నెక్ టైప్ వచ్చింది. చిన్ని టాపే అనమాట. ఇది జీన్స్ టాప్. ఇది కూడా నాకు 250 పడింది. సో ఎక్సెల్ అనమాట ఇది. దీనికి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఫస్ట్ వేరే టాప్ తెచ్చుకున్నాను. కేబిహెచ్పికి మాకు చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఒక టాప్ తెచ్చుకొని ట్రైల్ వేస్తే అస్సలు ఎక్కట్లేదు. అక్కడేమో చూస్తే పడుతుంది అనిపించింది, ఇక్కడికి వచ్చాక అసలు పట్టలేదనమాట. సరే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఇక్కడ నుంచి మళ్ళీ కేబిహెచ్పికి వెళ్ళాను. అరౌండ్ 12 kilometers అలా ఉంటుంది అనమాట. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాడిని చెప్పి, నేను అప్పుడే చెప్పొచ్చానులేండి ముందే, నేను ఒకవేళ నాకు ఫిట్ అవ్వకపోతే నేను మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తానని. సో అలా అయిందనమాట. ఇంకా వెళ్ళి వెతికి వాడు రిఫండ్ అయితే ఇవ్వడు కదండి. సరే ఏదో ఒక టాప్ ఇంకా అక్కడ ఉన్న వాటిల్లో నాకు అసలు ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి మళ్ళీ ఇంటికి ఐ మీన్ హాస్టల్కి తెచ్చుకొని చూస్తే ఫిట్ అయిందనమాట. అమ్మయ్య అనుకున్నాను. సో ఈ టాప్ స్టోరీ అయితే అది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇది నేను ఆల్రెడీ ఒకసారి వేసేసుకున్నాను. అప్పుడే కొత్తవి ఉంటే మనం ఆగం కదా, వేసేసుకుంటాము. ఇది కూడా చైనీస్ కాలరే అండి. టాప్ అయితే మనకు వైట్ కలర్, రెడ్ కలర్లో వస్తుంది. కింద జస్ట్ అంబ్రెల్లా లాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 threads ఉన్నాయి. సేమ్ ఇది కూడా 250 రూపీసే. ఆ షాప్లో ఏదైనా 250 రూపీసే. నేను మీకు చూపించున్నాను, ఒకసారి మీరు అది చూడండి అనమాట. ఓకేనా, ఆ వీడియో చూస్తే నేను ఎక్కడెక్కడైతే డ్రెస్సెస్ తీసుకున్నానో ఆ వీడియోలో అన్నీ మీకు మెన్షన్ చేశాను. ఇక్కడ మీకు ఐకార్డ్స్లో ఇస్తానన్నమాట ఆ వీడియో లింక్, చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, నేను కేబిహెచ్పిలో చేసిన షాపింగ్ అయితే ఇదనమాట. సో ఎప్పుడైనా సరే అండి, మిమ్మల్ని కొంచెం మోసం చేయడానికి ట్రై చేస్తారు. ఏ స్ట్రీట్ షాపింగ్లో అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏంటంటే ఆ క్యూరియాసిటీలో, ఆ హడావిడిలో మనం సరిగ్గా చూసుకోము. దానికి ఏదో మరకుండడమో, లేకపోతే ఏదన్నా ఊడిపోవడమో, ఇప్పుడు కమ్మలకైతే స్టోన్స్ ఊడిపోవడమో, అలా మనల్ని మాయ చేసి అమ్మేస్తూ ఉంటారు. సో మీరైతే నీట్గా అక్కడే చెక్ చేసుకోండి. ఇంకా ట్రయల్ ఎలాగో వేయలేం కాబట్టి మనకు సైజ్ అనేది మనకు కొన్నిసార్లు కొన్ని డ్రెస్సెస్ అర్థం కావు, నేను ఒప్పుకుంటాను.
మనకు నచ్చేస్తాయి అన్నమాట. బట్ అవి సెట్ అవ్వవు. అయినా సరే కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఎందుకంటే కొంచెం లూజ్గా ఉన్నవి తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ టైట్గా ఉన్నవి తీసుకుంటే అసలు దేనికి పనికి రావన్నమాట. అవేమో ఇంకా పాడే బుద్ధి కాదు అట్లా అని చెప్పి మనకి ఫిట్ అవ్వవు. అదనమాట. మనం జాగ్రత్తగా ఉండాలి స్ట్రీట్ షాపింగ్లో. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్పేది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.